మన జీవితంలో మనం పెద్దవాళ్ళం అయ్యాక మనకి ప్రపంచం మొత్తం అర్థమైందని అనిపిస్తుంది. కానీ మన జీవితాన్ని అర్థం చేసుకున్న వారెవరో మనం మర్చిపోతాం. మొదటి అడుగు వేసినప్పుడు మన చేతిని పట్టుకున్న వాళ్ళు వాళ్లే. మన మొదటి మాట పలికినప్పుడు ఆ మాటను కన్నీళ్లతో విన్నవాళ్లు వాళ్లే. మన విజయాలకి చప్పట్లు కొట్టే ప్రపంచం ఉంటుంది, కానీ మన ఓటమికి మౌనంగా బాధపడేది వాళ్లే. నువ్వు ఒక మంచి ఫోన్ కోసం అడిగితే వాళ్ళు తమ అవసరాలను పక్కన పెట్టి నీ కోరిక నెరవేర్చారు. నువ్వు ఒక మంచి భవిష్యత్తు కోసం కలలుగంటున్నప్పుడు వాళ్ళు తమ నిద్రను, ఆరోగ్యాన్ని త్యాగం చేశారు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు మాట్లాడితే బిజీ అంటాం, వాళ్ళు పిలిస్తే లేటర్ అంటాం. మనకు టైం లేదు, కానీ సోషల్ మీడియాకు గంటల సమయం ఉంటుంది. ఇది నిజంగా మన అభివృద్ధేనా లేక మన పతనమా? ఒకసారి ఆలోచించు. నీ ఫోన్ బ్యాటరీ 10%కి పడిపోయినా భయపడతావు, కానీ నీ తల్లిదండ్రుల జీవితంలో మిగిలిన సమయం తగ్గిపోతుందని మాత్రం ఎప్పుడూ ఆలోచించవు. వాళ్ళెప్పుడూ మీకోసం ఉంటారు కదా, మరి మీరెప్పుడైనా వాళ్ల కోసం ఉన్నారా? అప్పుడు మీరు వెతుకుతారు వారి ప్రేమ కోసం, వారి మాటల కోసం, వారి మద్దతు కోసం. కానీ ఆ సమయం తిరిగి రాదు. ఒకరోజు వారు లేని లోకంలో నీ విజయాలు, నీ సంపాదన, నీ హోదా ఏదీ నీకు సంతోషాన్నివ్వదు. అందుకే ఈరోజే, ఇప్పుడే వాళ్ళతో మాట్లాడి చూడు. అమ్మా, నాన్న, నేను మీతో ఉన్నాను అని చెప్పు. వాళ్ళు నీకు జీవితం ఇచ్చారు. నువ్వు వాళ్ళకు గౌరవం ఇవ్వు, ప్రేమ ఇవ్వు, సమయం ఇవ్వు. అదే నిజమైన మనిషితనం, అదే నిజమైన విజయం.